श्रीं ह्रीं श्रीं महालक्ष्म्यै नमो नमः। ॐ श्रीं ह्रीं श्रीं महालक्ष्म्यै नमो नमः। लक्ष्मी रावे मा इंटिकी, लक्ष्मी रावे मा इंटिकी, क्षीराब्धिपुत्री वरलक्ष्मी रावे मा इंटिकी, क्षीराब्धिपुत्री वरलक्ष्मी रावे मा इंटिकी। 148 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి కన్యకా పరమేశ్వరి అమ్మవారు శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఈరోజు శ్రీ మహాలక్ష్మీదేవిగా ఆమె అత్యద్భుతమైన అలంకరణలో భక్తులకు దర్శనమిస్తూ కన్నుల పండుగ చేస్తున్నారు. మనం చూడొచ్చు అమ్మవారికి బంగారం చీర, బంగారం కిరీటం, బంగారు పాదాలు, అలానే 5 కోట్ల రూపాయల ఇండియన్ కరెన్సీ ఉపయోగించి అమ్మవారిని అత్యద్భుతంగా అలంకరించడం జరిగింది. మీరు చూస్తున్నారు కదా, విశాఖ కురుపం మార్కెట్ వద్ద ఉన్నటువంటి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో ఈరోజు అమ్మ మహాలక్ష్మీదేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈ 5 కోట్ల రూపాయల భారతీయ నగదు ఏదైతే ఉందో 10 రూపాయల నోటు నుంచి 100 రూపాయలు, 200 రూపాయలు, అలానే 50 రూపాయల నోట్లు, 500 రూపాయల నోట్లు కూడా వినియోగించి అమ్మవారిని అత్యద్భుతంగా అలంకరించడం జరిగింది. అలానే 12 కేజీల వెండి, 7 కేజీల బంగారం, ఇక్కడ మనం చూడొచ్చు బంగారం బిస్కెట్లు, అలాగే వెండి నగదుతో కూడా అమ్మవారిని అలంకరించారు. ఈ ప్రత్యేకమైన అలంకరణ కోసం అమ్మవారిని దర్శించుకోవడం కోసం వేలాది మంది భక్తులు తరలి వస్తున్నారు. కురుపాం మార్కెట్ అంతా భక్తులతో కిక్కిరిసిపోతోంది. పంతులు గారు నమస్కారం అండి. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారిని రోజుకొక అవతారంలో భక్తులకు కనువిందు చేస్తున్నారు అమ్మ దర్శనంతో. ఈరోజు ప్రత్యేకత మహాలక్ష్మీదేవిగా. ఓం శ్రీ వాసవీదేవి నమః. మాది కన్యకావరి దేవస్థానం విశాఖపట్నం అంటానండి. నా పేరు రాంపల్లి బుచ్చి భాస్కర్ కుమార్ శర్మ. మా ఆలయ ప్రధాన అర్చకుడిని. మా దేవాలయంలో వాసన్నవరాత్రులు అత్యంత వైభవంగా రమ్యంగా చేస్తున్నాం. ఈరోజు 9వ రోజు మా అమ్మవారిని మహాలక్ష్మీదేవి కింద అలంకరించున్నామండి. మహాలక్ష్మీదేవి అనగానే ఎక్కువ ధనంతో అలంకరించే ఉద్దేశంతో భక్తులందరికీ కూడా తెలియపరిచామండి. ఎక్కువ నగదు తెస్తే అమ్మని అలంకరిద్దామని చెప్పాం. ఆ విధంగానే భక్తులందరూ ఎక్కువ డబ్బు తీసుకొచ్చి అందించడం జరిగింది. నేను ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 10 గంటల వరకు కూడా భక్తులను తేవడం రాసుకోవడం జరిగింది. ఆ వచ్చిన డబ్బు అంతా కూడా నగదుని అంతా కూడా అలంకరణ జరిగిందమ్మా. మొత్తం సుమారు 5 కోట్ల వరకు వచ్చింది నగదు. అదేవిధంగా రజతం, బంగారు, వెండి వస్తువులు కూడా పెట్టడం జరిగింది. ఆ వెండి వస్తువులు కూడా భక్తులు అడగడం జరిగింది. మొత్తం 12 కేజీలు వెండి కంచాలేంటి, వెండి పళ్ళాలేంటి, వెండి చెంబులేంటి అన్నీ కూడా కలిపి మొత్తం 12 కేజీలు వెండి అమ్మ. అదేవిధంగా కొత్త ఆభరణాలు ఏముంటో ఇవ్వండి అని చెప్తే అందరూ కూడా కొత్త ఆభరణాలు చేయించిన భక్తులు ఒక 50 మంది భక్తులు అమ్మవారు వజ్రాలతో కూడిన హారాలేంటి అన్ని హారాలు ఇచ్చారు. అదేవిధంగా అమ్మవారి దేవస్థానం చీర, బంగారు చీర ఉండడం, అదే బంగారమే 7 కేజీల వరకు బంగారం వచ్చిందని అమ్మవారికి అలంకరించున్నాము. సుమారు 20 నుంచి 25 కోట్ల వరకు ఉంటుందని ఉద్దేశంతో ఉన్నాం. ఆంధ్రప్రదేశ్లో ప్రప్రథమంగా మొదటిసారి మనమే బంగారాన్ని కలిపి మొత్తం 25 కోట్ల వరకు ఉంటుందని అంచనా అండి. మొదటిసారిగా మనమే పెట్టడం జరిగింది. ఇప్పుడు కూడా ఫస్ట్ టైం, అంటే ఇంతకుముందు కూడా మనం కరెన్సీతో అమ్మవారిని అలంకరించిన ఫస్ట్ టైం ఇంత ఎక్కువగా మేమే మొదటిసారిగా ఇంత ఎక్కువగా అలంకరించాము. మేమే సరదా పడుతున్నామండి. మొన్నసారి 4 కోట్లు, 5 కేజీల వెండి, 5 కేజీల బంగారం, 6 కేజీల వెండితో అలంకరించినాం. ఈ సంవత్సరం ఇంకా పెరిగింది. చాలా ఆనందదాయకంగా ఉంది. అమ్మవారికి అనుగ్రహం మామే ఉంది, భక్తుల మీద ఉంది అని కూడా ఎంతో ఆనందిస్తున్నామండి. సో కురుపాం మార్కెట్ వద్ద విశాఖలోని కన్యకా పరమేశ్వరి అమ్మవారు అంటే భక్తుల కోరికలు తీర్చేటటువంటి అమ్మగా విరాజిల్లుతున్నారు. చాలా పవర్ఫుల్ అని విన్నాము. 148 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి అమ్మవారి గురించి కొద్ది మాటలు. ఈ దేవాలయం 108 సంవత్సరాల గల చరిత్ర గల దేవాలయం అండి. అప్పుడు అమ్మవారు పూర్వీకులు కట్టిన దేవాలయం. విశాఖపట్నం మొదటి విశాఖపట్నం పుట్టింది ఇక్కడే విశాఖపట్నంలో. అప్పుడు వయస్సులందరూ కలిసి వయసులోకి ఆరాధ్య దైవం కన్యకా పరమేశ్వరి అమ్మవారు నిర్మించి స్థాపించి ఇక్కడ ప్రతిష్ఠ చేసి ప్రతి ఒక్కరు వచ్చి అమ్మవారికి మొదటి పోని ఏదైతే వస్తుందో ఆ డబ్బును ఇక్కడ పెట్టి దండం పెట్టి వెళ్ళేవారు. ఆ ఉద్దేశంతో అందరూ కూడా వచ్చి వెళ్ళాలనే ఉద్దేశంతో అమ్మవారికి ఈ లక్ష్మీదేవి అలంకరణ పెట్టడం వల్ల అందరూ అడగడం జరిగింది. అప్పుడు మర్చిపోలేదు, పూర్వం జరిగింది మర్చిపోలేదు. అదేవిధంగా 23 సంవత్సరాల క్రితం నేను జాయిన్ అయ్యి 25 సంవత్సరాలు అయిందండి. 23 సంవత్సరాల క్రితం 101 రూపాయలతో అమ్మవారికి అలంకరించున్నాను.
అదేవిధంగా ఈరోజు 5 కోట్లతో అలంకరించడం ఎంతో ఆనందంగా ఉందని మొత్తం ప్రాపర్టీ అయితే 25 కోట్లు. 25 కోట్లు అండి. అదే చాలా ఆనందం మీకు. చాలా ఆనందంతో తబ్బిబ్బైపోతున్నామండి. ఎందుకంటే అంతకంతకు భక్తుల భక్తులైతే కూడా భక్తుల స్పందన బాగుంది, భక్తుల ఆనందం చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా అమ్మవారికి ఆభరణ అలంకరించిన అమ్మవారు కూడా ఎంతో తృప్తిగా ఆనందంతో నవ్వుతూ ఆమె కనిపిస్తూ ఉంటుంది. అది ఇంకా ఆనందదాయకుండా మాకు తెల్లవారుజాము 2 గంటల నుంచి మొత్తం సుమారు 6 బ్రాహ్మణ అన్నదమ్ములు, మా పిల్లలు అందరూ కలిసి, మా బావలందరూ కలిసి ఇక్కడ అలంకరించడం జరిగింది. కాబట్టి భక్తులందరూ కూడా వచ్చి ఈ స్వామి అమ్మవారిని దర్శనం చేసుకున్నారు. అలంకరణకే ఎన్ని గంటలు టైం పట్టిందండి? సుమారు ఉదయం తెల్లవారు 4 గంటల నుంచి 10 గంటల వరకు అలంకరణ చేశారు. సుమారు 6 గంటల సమయం పట్టిందండి అలంకరణ చేయడానికి. ఈ కరెన్సీలో ఏ నోట్లు వినియోగించారు? రూపాయి నోటుని మొదలుకొని 500 నోటు వరకు ప్రస్తుతం చలామణి అవుతున్న నోట్లన్నీ కూడా అలంకరణ జరిగింది. అదేవిధంగా రూపాయి 10 రూపాయల కాయిన్, 20 రూపాయల కాయిన్, 5 రూపాయల కాయిన్ కూడా కొత్తవి తెప్పించి అలంకరించున్నాము. అదేవిధంగా అమ్మవారికి విశేషంగా ఉన్నటువంటి సువర్ణ పుష్పాలు కూడా అమ్మవారికి వాళ్ళు అర్చన చేయడం జరిగింది. అమ్మవారు ఎంతో ఆనందంతో ఆవిడ కూడా తప్పిల్లు వెళ్తుంది. ఇవాళ కోరికలు కూడా నెరవేరుతున్నాయి అందరికి కూడా, అందరూ వచ్చి చెప్తున్నారు కూడా అండి. చాలా ఆనందదాయకంగా ఉందండి. మహిళల కుంకుమార్చనలు ప్రత్యేకంగా ఈరోజు అంటే మేము నవరాత్రి సందర్భంగా కోటి కుంకుమార్చన చేయాలి, అమ్మవారికి ఎంతో శక్తి పెరుగుతుందని చెప్పి నిర్వర్తించాం. నిన్న సప్తమంతోనే కోటి పూర్తి అయిపోయింది. అయినా సరే వచ్చి మహిళలందరితో కోటి పూర్తి అయిపోయినా సరే వాళ్ళందరూ బాధపడి పంపించకూడదని చెప్పి ఒక 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు చేసి వాళ్ళ ఆనందదాయకంగా పంపిస్తున్నామండి. కోటి కుంకుమార్చన పూర్తి చేసాం. చూసారుగా అమ్మవారు శ్రీ మహాలక్ష్మి తల్లిగా ఎంత అత్యద్భుతంగా భక్తులకు దర్శనమిస్తున్నారంటే, భక్తులకు ఒక పిలుపునివ్వటంతో అందరూ కొత్త బంగారు నగలు తీసుకొని రావటం, అలాగే 5 కోట్ల రూపాయల భారతీయ నగదు ఇండియన్ కరెన్సీ ఏదైతే ఉందో 1 రూపీ నోట్ నుంచి 500 రూపాయల నోట్ల వరకు అన్నీ వినియోగించి ఉదయం 4 గంటల నుంచి 10 గంటల వరకు నిర్విరామంగా ఈ అలంకరణ చేస్తే ఇంత అత్యద్భుతంగా ఈరోజు విశాఖలో కురుపాం మార్కెట్ వద్ద ఉన్నటువంటి అమ్మవారు కన్యకా పరమేశ్వరి అమ్మవారి అలంకరణ దేశవ్యాప్తంగా చాలా పెద్ద చర్చ నడుస్తోంది. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ దసరా శరన్నవరాత్రి ఉత్సవాలలో ప్రత్యేకమైన అలంకరణలు చేస్తున్నప్పటికీ ఈ ఏడాది ఫస్ట్ టైం పంతులు గారు చెప్పినట్టు మొత్తం ప్రాపర్టీ అయితే అమ్మవారికి అలంకరించింది. 25 కోట్ల రూపాయలు ప్రాపర్టీతో అమ్మవారిని ఇంత సుందరంగా ఇంత అత్యద్భుతంగా అలంకరించడం చాలా ఆనందంగా ఉందని చెప్తున్నారు. భక్తులు కూడా అమ్మను దర్శించుకోవటానికి వచ్చి వారి కళ్ళల్లో కూడా అదే ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.